ఒక ఎలుక మరియు ఏనుగు మంచి స్నేహితులు. కానీ ఒకరోజు ఆ అడవిలోకి నక్క వచ్చింది. తరువాత ఆ నక్క చేసిన పని చూస్తే మీకు కోపం వస్తుంది. ఇది కేవలం జంతువుల కథ కాదు, మన జీవితాలకి సంబంధించిన నిజం. ఒక అడవిలో అన్యోన్యంగా ఉండే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారే ఎలుక మరియు ఏనుగు. ఆ స్నేహం చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక నక్క వచ్చింది. ఎలుక ఏనుగుల స్నేహం చూసి ఆ నక్కకి కడుపు మండింది, తట్టుకోలేకపోయింది. నక్క ఆ ఎలుక ఏనుగులని విడదీయాలని ప్లాన్ వేసింది. ఇద్దరు కలిసి లేని సమయం చూసుకుని ఒకరిపైన ఒకరికి చాడీలు చెప్పింది. ఏనుగు నిన్ను ఎగతాళి చేసుకుని నవ్వుకుంటున్నాడు, ఎలుక నిన్ను వెక్కిరించిందట. నక్క మాటలు విన్న ఏనుగు, ఎలుకలు ఇద్దరూ ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాట్లాడకుండా స్నేహం మరిచిపోయి కోపంతో ఒకరిపై ఒకరు పోట్లాడారు. దీన్ని చూసిన నక్క ఆనందంతో ఊగిపోయింది. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి నక్క అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని అదే రాత్రి ఎలుక, ఏనుగు ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు అసలు నిజం తెలిసింది. తరువాత రోజు అడవిలో జరిగిన విషయమంతా అందరికీ చెప్పారు. అడవిలోని అన్ని జంతువులు కలిసి ఆ నక్కను అడవిలోంచి బహిష్కరించాయి. మన మధ్య చిచ్చు పెట్టేవాళ్లు చాలా మంది ఉంటారు, కానీ నిజమైన స్నేహం సందేహాల కంటే బలంగా ఉండాలి. స్నేహితునిపై నమ్మకముంటే ఎలాంటి నక్కలు వచ్చినా మన బంధాన్ని చెరపలేవు. చిరకాల స్నేహం నమ్మకంతోనే నిలుస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? అయితే ఓ లైక్ పెట్టండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.